హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ రెసిపీ చేసి చూపిస్తాను. కావలసిన వస్తువులు: చిక్కుడుకాయ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్. ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించండి. ఈ గరిటెతో 2 గరిటెలు నూనె పోయాలి. నూనె వేడెక్కాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు కొద్దిసేపు వేయించాలి. ఉల్లిపాయలు ఈ రంగు వచ్చే వరకు వేయించి తగినంత ఉప్పు వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేశాక బాగా కలపండి. ఇప్పుడు చిక్కుడు ముక్కలు వేయండి. చిక్కుళ్ళు సుమారుగా 1/2 కేజీ తీసుకున్నానండి. వేసిన తరువాత కలపండి. ఇప్పుడు టమాటా ముక్కలు, తరిగిన కొత్తిమీర వేయండి. మళ్ళీ బాగా కలపండి. కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేయాలి. కారం వేశాక మళ్ళీ బాగా కలపండి. ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గనివ్వండి. కొద్దిగా మగ్గిన తరువాత గ్లాస్తో 1/2 గ్లాసు నీళ్లు పోయండి. నీళ్లు పోసాక బాగా కలపండి. ఈ విధంగా చేస్తే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. మూత తీసాక ఈ విధంగా ఉంటుంది. స్టవ్ వెలిగించి నీళ్లు ఎగిరే వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా నీరు అంతా ఎగిరిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. ఇంకా అంతేనండి, చిక్కుడుకాయ కూర రెడీ. ఈ కర్రీ మసాలా రసంతో రైస్లో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.